హాయ్! హలో! నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మార్నింగ్ అయితే ఇలా పనులన్నీ రెడీ చేసుకున్నాను. బయట ముగ్గులు వేసుకొని, లక్ష్మీ పాదాలు వేసుకొని ఇలా. ఇది శనివారం వ్లాగ్. ఇలా మొత్తం ముగ్గులన్నీ వేసుకునేసరికి పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పూజా రూమ్‌కి వచ్చిన ఇలా ఇప్పుడైతే మా చెట్టుకైతే కొన్నే పూలెళ్ళినాయి. ఆ పూలన్నీ అడ్జస్ట్ చేసుకున్నా దేవుని ఫోటోలకి. కానీ ఫోటోకి పూలు ఎక్కువ ఉంటేనే అందంగా కనిపిస్తది కదా! దేవుని ఫోటోలు. పూజా రూమ్ కూడా చాలా బాగుంటది కదా పూలతోని. ఈరోజు బయటకు వెళ్ళడానికి కూడా వీలు కాలేదు, పూల కోసం వెళ్ళలేదు. ఉన్న వాటిని అడ్జస్ట్ చేసి ఇలా దేవునికి అరేంజ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో ఫోటోలు. ఇలా దీపారాధన చేసుకొని రెడీ చేసుకున్నాను. కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకున్నాను. మీరు ఏ విధంగా చేసుకున్నారో పూజ అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ అయితే తప్పకుండా చేయండి. దీపారాధన అయిపోయిన తర్వాత కిచెన్‌లోకి వచ్చి బెండకాయ పులుసు చేసిన ఈరోజైతే. ఇలా ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మిర్చి వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్‌లో వచ్చేదాకా మనం వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా గోలిన తర్వాత తగినంత పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు బెండకాయలని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటేనే గోలుతాయి ఇవి. ఇలా కలుపుకోవాలి. ఫ్రైకైనా సూప్కైనా బెండకాయ అనేది సన్నగా కట్ చేసుకుంటే తొందరగా గోలుతుంది. ఈ బెండకాయల్ని గమ్ము పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ సేపు మూత అనేది పెట్టుకోవాలి. ఈ గోలిచేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మంట. పెద్దగా పెట్టుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము గోలినాయా లేవని చూసుకుంటూ ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. కారం అంతా పట్టేలా ఇలా కలుపుకోవాలి బెండకాయలని. తర్వాత ఒక 5 మినిట్స్ సేపు మూత పెట్టుకోవాలి. కారం అనేది బెండకాయలకు పట్టుకోవాలి కదా, అందుకని. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకోవాలి. బెండకాయ అయితే కరెక్ట్గా గోలింది. ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని ముందుగానే నానబెట్టుకొని ఒక బౌల్లో రసంలాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వులు వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న దాన్ని గ్రైండర్ చేసి పెట్టుకోవాలి పౌడర్ లాగా. ఒక స్పూన్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. తగినంత ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బెండకాయ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి.
ఒక 2 మినిట్స్ ఉంచి దీన్ని దింపేస్తే అయిపోతుందండి. బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ సేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి దీన్ని. చూసారా, బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈజీగా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఈరోజైతే సల్లచారు కూడా చేసిన. బెండకాయ కర్రీ అనేది ఎలా వచ్చిందో ఈ వీడియోలో నాకు చెప్పండి. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.